హాయ్ గైస్, వెల్కమ్ టు ద బిగ్ బాస్ రివ్యూ తెలుగు ఎపిసోడ్ 4 డే 3. మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మణికంఠ, బేబక్ అనే మళ్ళా ఐ మీన్ ఈ వీక్ నామినేషన్లో అయితే పడ్డారు. వాళ్ళకి ఓట్స్ ఎక్కువ పడ్డాయి. అసలు ఇక్కడ మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే నాగమణికంఠ గురించి. అసలు అందరికి అసలు ఫస్ట్ వీక్లోనే అంత క్లైమాక్స్ చూపించేశాడు. అసలు అందరికి జస్ట్ ఫస్ట్ వీక్లోనే అసలు అతని గురించి ఏం చెప్పాలో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అసలు యాక్టింగ్ చేస్తున్నాడా లేకుంటే నిజంగా జెన్యున్గా ఉన్నాడా? అసలు మల్టిపుల్ కోణాలన్నమాట. అసలు ఒక్కసారి అందరికీ అసలు ఒక సైడ్ టూ సైడెడ్. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా క్లియర్గా ఫస్ట్ నుంచే. నాగమణికంట అట్లా చేయడం వల్ల బయట సింపతి రావచ్చేమో, కానీ లోపల ఉన్న కంటెస్టెంట్స్కి ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తనని నామినేట్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగానే అందరు కలిసి తనని నామినేట్ చేశారు. ఫైన్, నామినేట్ అయితే వేశారు. కానీ నామినేషన్ వేసిన తర్వాతకి అతను స్ట్రగుల్ అయిన విధానం, అసలు ఇట్లా విగ్గు తీసేసి అసలు నిజం చూపించి అసలు అసలు ఇష్టం వచ్చినట్టు ఏదో మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నట్టుగా బిహేవ్ చేశాడు. అసలు అసలు అవతల చూసిన వాళ్ళు కూడా షాక్ అనిపిస్తుంది. ఏంది అరే ఫస్ట్ వీక్ ఏంది ఇట్లా? మరి ఇక్కడ చాలామంది హౌస్లో ఏంటంటే అసలు చాలా భయపడుతున్నారు అనమాట. బయటికి వెళ్ళిపోతాం మేము ఎమ్మటే అని. అసలు అదే బాగా అందరికీ నెగిటివ్గా ఫీల్ అవుతారు. బాగా నెగిటివ్ ఎనర్జీ హౌస్లో బాగుందన్నమాట. ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ అసలు మనం అసలు సర్వైవ్ కావాలన్నమాట. అక్కడ అసలు హౌస్ మొత్తం నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కానీ గొడవలు ప్లస్ అంత మేము వెళ్ళిపోతాం అన్న భయమే అందరికీ ఉండిపోతుంది. అసలు దానివల్లనే అసలు ఇదంతా అసలు అంటే చూసిన కూడా చికాకులు వేస్తుంది. మళ్ళీ అసలు ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లైక్ ఇట్లా ఇంత నెగిటివ్ ఎనర్జీ తోటి చూస్తేనే చికాకులు వేసేంత అసలు ఏ సీజన్లో కూడా జరగలేదు. అసలు ఫస్ట్ టైము ఒక సీజన్లో ఇంత నెగిటివిటీ, ఇంత బిగినింగే. అసలే ఎవరు సెలబ్రిటీస్ లేర్రా అని బాధపడుతుంటే మళ్ళీ ఇదంతా గోల, అంత పెంట మొత్తం. ఓకే ఫైన్, జరిగేదేదో అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అసలు మనం ఫస్ట్ మనం మెయిన్గా నాగమణికంఠ గురించి డిస్కస్ చేయాలి. అసలు అతను జెన్యునా కాదా? ముందు ఒకటే డే 1 కాబట్టి లైక్ యాక్టింగ్ చేయొచ్చు, జెన్యున్గా ఉండొచ్చు, చెప్పలేము. ఓకే మనకెందుకు కానీ అతడు ఎట్లా అంటే అసలు స్టెప్ బై స్టెప్ పోతున్న కొద్దీ కొత్త యాంగిల్ చూపిస్తూ ఉన్నాడు అనమాట అతనిలో. అసలు ఫస్ట్ అసలు బిగ్ బాస్ పోయి ఎందుకు నాగమణికంటనే నువ్వు ఎలిమినేట్ చేయాలనుకున్నా అస్సలు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ చేసిన ఫస్ట్ మిస్టేక్ అయ్యేటట్టుంది. అసలు అది ఫస్ట్ టైం అసలు పోయి నాగమణికంటని ఎందుకు పట్టుకున్నా అర్థం కావట్లేదు బిగ్ బాస్. అసలు చూసే ఆడియన్స్కి ఎవరైనా కానీ ఆల్రెడీ రియల్ లైఫ్లోనే అంత గొడవలు చికాకులు ఉండొచ్చే బిగ్ బాస్ చూద్దాం అనుకుంటారు అందరూ. ఓకే ఏం జరుగుతుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం చూద్దాం అనుకుంటారు. మళ్ళీ నువ్వు వీటికి వచ్చి అంత నెగిటివ్ చికాకులు వేపిస్తే అంత అసలు అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపాక్ట్ అయ్యారు. ఈవెన్ యస్మి కూడా అసలు ఏడ్చిందనమాట. అసలు అంత నెగిటివ్ పర్సన్ అసలు అక్కడ ఉండడం ఎంతో కరెక్ట్. అసలు ఓకే తనైతే తన పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం తను కొన్ని రోజులు అయితే బిగ్ బాస్లో ఉండాలి. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ పాపం తన బ్యాడ్ లక్ వల్ల బిగ్ బాస్ స్కెచ్ వల్ల తనైతే నామినేషన్లు అయితే పడిపోయాడు. ఇప్పుడు అతని వైపు అతను కొంతమంది ఆడియన్స్ ఏమంటున్నారంటే అసలు ఈ విధంగా సింపతి వాడడం ఎందుకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్? అసలు ప్రతిదానికి సింపతి అసలు ఏదైనా న్యాచురల్గా ఉంటే ఫైన్. ఎంత పెద్ద ఇప్పుడు మామూలుగా సినిమాల్లో అయినా కానీ ఏదైనా న్యాచురల్గా ఉంటే ఓకే ఫైన్. కానీ ఆర్టిఫిషియల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఫ్లాప్ అవుతుంది. నువ్వు ఒకవేళ సింపతి క్రియేట్ చేయాలనుకున్నా కానీ ఆడియన్స్కి నీ మైండ్ గేమ్ అయినా కానీ అది, కాకపోతే అది స్టెప్ బై స్టెప్ వెళ్తే బాగానే ఉంటుంది. ఒక్కసారి సడన్గా బ్లాస్ట్ అయిపోతే అందరికీ ఏంది ఇట్లా అసలు ఇప్పుడు ఎలిమినేట్ అయితే ఏమైంది, లైఫ్ మొత్తం కోల్పోయినట్టే చేస్తున్నా. అసలు తను ఓకే ఫైన్ పర్సనల్గా చాలా స్ట్రగుల్స్లో ఉన్నాడు, ఇది బిగ్ ఆపర్చునిటీ. కానీ ఇంత అసలు అంత నెగిటివ్ కావడం అనేది చాలా రాంగ్. అసలు అంత మరి అంత అందరినీ ఇబ్బంది పెట్టడం, ఈవెన్ చూసే ఆడియన్స్ కూడా చాలా చిరాకులు వేస్తుంది అన్నమాట. అసలు అంత నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకూడదు. కొంచెం పాజిటివ్గా థింక్ చేసి ఓకే ఈ వీక్ అయితే ఖచ్చితంగా అతనైతే సేవ్ అవుతాడు, డ్యామ్ షూర్. అది నేను ఓటింగ్ పోల్స్ కూడా చెక్ చేసా. అసలు ఎంతవరకు కొన్ని వెబ్సైట్స్లో చూసా. ఫస్ట్ అయితే విష్ణు బియ్యాకి అయితే ఎక్కువ పడుతున్నాయి, నెక్స్ట్ వచ్చేసి నాగమణికంటకి అయితే ఎక్కువ పడుతుంది, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. యాక్చువల్గా పాపం ఎంత అసలు మైండ్ గేమో రియలిస్టిక్గా ఆడుతుందో తెలియదు, కానీ పాపం ఆడియన్స్ ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ. అసలు పాపం ఇటు పోతే బయట పోయి ఏం చేసుకుంటారా అన్న భయం ఎక్కువైంది అందరికీ. అసలు ఆ ఉద్దేశంతోనే ఓటింగ్ చేస్తారు. ఈవెన్ నేను కూడా అసలు సర్లే పాపం వాడు ఏందంత వదిలి ఒక వీక్ ఒక 2-3 వీక్స్ ఉండని తర్వాత సేమ్ ఇదే కంటిన్యూ అయితే వాడైతే ఎట్టని బయటకు వెళ్ళిపోతాడు. ప్రస్తుతం వీని లైఫ్ కరువులో ఉన్నోడికి బిర్యానీ పొట్టం దొరికింది. ఇక వాడిని పాపం తినక ముందుకే కండిషన్లు పెడితే ఎట్లుంటుంది దానికి. ఇక
పోనీ ఇక బిర్యానీ ప్యాకెట్ తిని సంతోషంగా ఉండేవాడిని అన్నట్టు ఆ ఉద్దేశంతో తోటి నేనైతే ఓటేసా. మ్యాక్సిమం మెజారిటీ పీపుల్ కూడా ఎంతే థింక్ చేస్తుర్రు, ఓకే సరే ఇతను అయితే ఫస్ట్ వీక్ సేఫ్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే బిగ్ బాస్ తనైతే నామినేట్ చేశాడు. అతన్ని తప్పేం లేదు దాంట్లో. కాబట్టి ఈ వీక్కి ఇతన్నైతే భరిస్తుర్రు అందరూ. నెక్స్ట్ వీక్ నుంచి అతని స్ట్రాటజీస్ కానీ పాజిటివ్ థింకింగ్లోకి రాకుంటే మాత్రం నాగమణి కంటే అయితే సెకండ్ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు. ఈ వీక్ ఓన్లీ సింపతి ద్వారా మాత్రం అతను సేవ్ అవుతున్నాడు. ఒక సేవ్ అయితే మ్యాక్సిమం సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓటింగ్ కూడా ఆల్మోస్ట్ ఇంకా 2 డేసే ఉంది. సేవ్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంది. మరి రిస్క్లో ఉన్నది ఎవరు మరి? ఇక్కడ నాగమణి కంటే ఇంత రచ్చ చేస్తుండు, ఓకే బాగా అటెన్షన్ గ్రాప్ చేసిండు. వన్స్ ఇక్కడ బిగ్ బాస్లో ఏంటంటే ఫస్ట్ డే ఓటింగ్ అనేది ప్యూర్గా తెలిసిన దాన్ని బట్టే తెలుసు. లైక్ నీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ఉన్న దాన్ని బట్టి ఓటింగ్ అనేది పడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చాలామంది తెలిసిన క్యాండిడేట్ ఎవరంటే విష్ణుప్రియకి ఆబ్వియస్గా ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్నది బయట, చాలామంది తెలుసు. చాలామంది తను కూడా ఓకే హౌస్లో లైక్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారో అసలు ఎవరికి కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి అప్పుడు అలాంటి టైంలో స్క్రీన్ ప్రెజెన్స్ వస్తేనే వాళ్ళు ఖచ్చితంగా ఓకే వీడు ఎక్కువ కనిపిస్తున్నాడు, వీడు బాధపడుతున్నాడు, వీడు ఒక ఏదో చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు అసలు మనకు కనపడుతుంది. కాబట్టి అతనికి ఓటింగ్ పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మరి మైనస్లో ఎవరున్నారా అంటే ఇక్కడ ఆబ్వియస్గా కొంచెం బేబక్క అయితే కొంచెం మైనస్లో ఉంది. ప్లస్ సోనియా కూడా మైనస్లో ఉంది. సోనియాకి ఆబ్వియస్గా స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చింది, కానీ తను ఆర్టిఫిషియల్గా తీసుకొని అంత చేస్తుంది. దానివల్ల నాకే చాలాసార్లు చిరాకు అనిపించింది. అసలు ఎవరు కూడా నాకైతే నేనైతే ఫస్ట్ టైం నాకు కొంచెం సోనియా ఎందుకో చిరాకుగా అనిపించింది. అనవసరంగా వచ్చి మాట్లాడి అసలు ఏదో పాయింట్ చిన్న లాగి ఎంత చిరాకు చేపిస్తుంది. నాకైతే అంతకైతే నచ్చలేదు. ఇక తనైతే డేంజర్లో ఉండే అవకాశం అయితే చాలా వరకు ఉంది. అండ్ చూడాలి మిగతా వాళ్ళంతా అయితే ఆబ్వియస్గా శేఖర్ పాషా అయితే పాపం తనైతే చాలా ఓకే అందరిని యాక్సెప్ట్ చేస్తుండు, చాలా కూల్గా ఉండు, అందరూ చెప్పేది వింటుండు, వాళ్ళు తప్పని ఒప్పుకుంటుండు. ఓకే లైక్ విచ్ ఈజ్ అ గుడ్ థింగ్. అసలు అట్లా కంట్రోల్గా ఉండి వెళ్తే బాగానే ఉంటుంది పాజిటివ్గా. అసలు వీళ్ళంతా అంత నెగిటివ్ బ్యాచ్ అంతా ఒక దగ్గర వచ్చి పడినట్టు అనిపించింది. నేను కూడా లైక్ చాలాసార్లు చూశాను. నేను రీసెంట్గానే నా లైఫ్లో కూడా నేను లైక్ నెగిటివ్ బ్యాచ్ని చూసినామాట. ఎప్పుడు వీళ్ళు ఇంతే అసలు ఎప్పుడు పెద్దానికి నెగిటివ్గా ఆలోచిస్తారు, మొత్తం డిప్రెషన్గా ఫీల్ అవుతారు అన్నమాట. ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటారు. అది రాకపోతే భయంలో ఉంటారు అన్నమాట. ఇక అసలు అది ఎంతవరకు కరెక్ట్ ఉండడం, అసలు దేవుడు ఎందుకు ఇట్లా కొంతమందికి ఇట్లా నెగిటివ్ ఎనర్జీ ఎందుకు పక్కన వాళ్ళకి కూడా అది స్ప్రెడ్ చేస్తాను. నేను ఆబ్వియస్గా చెప్పాలంటే నేను ఉన్న ప్లేస్లో చాలా వరకు లైక్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నా చుట్టుపక్కల. ఎప్పుడు అది మనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అసలు అది మనం ఒకసారి ముందులో కూడా స్టెప్ వేయలేము. అట్లాంటి ఎనర్జీ అనేది హౌస్ మొత్తం లాంగ్ రన్లో ఉంటే మాత్రం చాలా ఇంపాక్ట్ అవుతుంది. నెగిటివ్ ఆలోచించడం అనేది ఒక వరం, అది అందరికీ సాధ్యం కాని పని. అసలు అది దాన్ని లైక్ కరెక్ట్గా వాడుకోవాలి, అవతలని ఇబ్బంది పెట్టేట్టు ఉండకూడదు. ఎట్లా అంటే అవతలని కానీ చాలామంది నేను చూసింది ఏంటంటే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాటింగ్ ఏదైతే ఉందో అవతలని ఇబ్బంది పడడానికి వాడుతున్నారు. అసలు అది చాలా వరకు రాంగ్. అసలు అది వాళ్ళు అవతల ఫ్లాస్ చెప్పడానికి ట్రై చేయాలి, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి లైక్ అది చేయడం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో అర్థం కాదు. ఓకే మొత్తానికైతే నాగమణి కంటే అయితే మొత్తానికి చాలా నెగిటివ్ మైండ్ సెట్, చాలా డిప్రెషన్లో ఉన్నట్టు క్లియర్గా అయితే ఓకే అక్కడ ప్రొజెక్షన్ అయితే అది జరుగుతుంది. అది ఆ విధంగా అయితే కనపడుతున్నాడు. అతనైతే చాలా బాధల్లో ఉన్నట్టు. అసలు ఒకరి గురించి ఫస్ట్ వీక్లోనే ఇంత డిస్కస్ చేయాల్సి వచ్చిందంటే ఆబ్వియస్గా అయితే సేవ్ అవుతాడు. ఆబ్వియస్గా కొంతమంది ఓటింగ్ అయితే అవుతారు, తనైతే సేవ్ అవుతాడు ఆబ్వియస్గా. కాకపోతే ఇక్కడ తను ఉంటే నెక్స్ట్ వీక్కి ఎంత డ్యామేజ్ అయిపోద్ది. ఆ హౌస్లో ఇక ఎంటర్టైన్మెంట్ లేకుండా ఓన్లీ నాన్ స్టాప్గా గొడవలు కావడం విచ్ ఈస్ అ రాంగ్ థింగ్. అసలు ఫస్ట్ టైం కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ స్టార్టింగ్ వీకే బిగ్ బాస్ వచ్చి మోటివేషన్ చేయాల్సి వచ్చింది. అంత సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. అసలు విగ్ తీసేసాడు. అసలు విగ్గు సరే ఓకే దాన్ని కవర్ చేయొద్దు అన్న ఉద్దేశంతో విగ్ పెట్టుకుండొచ్చు. నా నిజస్వరూపం ఇదే అని అసలు యాక్టింగ్ నా వల్ల కాదు బిగ్ బాస్. పాపం తనైతే ఆబ్వియస్గా ఒక ట్రాప్లో అయితే పడిపోయాడు, అది మాత్రం షూర్. అది నేనే చెప్తా. అసలు తెలియకుండా ఆ సిచ్యువేషన్స్ అలా వెళ్ళిపోయాయి. మొత్తం అంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంది. ఇంకా ప్రస్తుతానికి అయితే ఆడియన్స్ మరి నాగమణి కంటకి ఓటింగ్ వేస్తారా లేదా? ఆబ్వియస్గా అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఓటింగ్ అయితే నాగమణి కంట పడుతుంది. అతనైతే ఈ వీక్ సేవ్ అవుతున్నాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్కి ఇంకా ఏమేమి రచ్చ జరిగిపోతుందో. కొంచెం దయచేసి లైక్ బిగ్ బాస్ వాళ్ళు కూడా కొంచెం ఇదంతా తగ్గించి నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసుకొచ్చి ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంత నెగిటివ్ ఎనర్జీ అనేది హౌస్లో ఆడియన్స్ అయితే ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతారు. చాలామంది బిగ్ బాస్ చూడడమే ఆపేస్తారు.
అటెన్షన్ గ్రాప్ చేయడం పక్కన వదిలేస్తే చికాకుగా ఎంచుకోకూడదు. ఇంతకుముందు బిగ్ బాస్‌లలో కూడా ఒక పాజిటివ్ కైండ్ ఆఫ్ ఎనర్జీతోనే ఉంది. కానీ ఫస్ట్ టైమ్ ఇంత నెగెటివ్‌గా అసలు ఉండడం వల్ల చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. ఆల్రెడీ మన మొత్తం అంతా మనం ఇప్పుడు లైక్ అంత నెగెటివిటీసే ఇనుకుంటూ వస్తాం. ఇక్కడ కూడా ఇంత నెగెటివ్ ఎనర్జీ ఉండడం అనేది అసలు ఆబ్వియస్‌లీ రాంగ్. అండ్ నాగమణికంట బీ స్ట్రాంగ్ లైక్ తను స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ కావాలని అయితే కోరుకుంటున్నాను. యాహ్! ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ బాస్ రివ్యూల కోసం మా ఛానల్ కారణం అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా అసలు మీ పాయింట్ ఆఫ్ థింకింగ్ ఏంది? నాగమణికంట గురించి అసలు చెప్పండి. అసలు యాక్టింగ్ చేస్తున్నాడా? అసలు అట్లాంటోళ్ళు ఇంట్లో ఉండడం ఎంతవరకు కరెక్టు? లేకుంటే సింపతి కార్డ్ ప్లే చేస్తున్నాడా? అసలేంది? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ నాగమణికంట? అది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. యాహ్! బాయ్.